సూరజ్‌ని తీసుకుని పుట్టింటికి వెళ్ళి, వీడిని కన్న కొడుకు అంటూ మాలిని చెంప పగలగొట్టి, ఊహించని షాకిచ్చిన సుమిత్ర. అసలు ఇదెలా జరగబోతుంది? సుమిత్రకు సూరజు తన మేనల్లుడే అనే విషయం ఎలా తెలిసింది? మాలినికి మరి తన కన్న కొడుకు గురించి తెలియకపోవడమేంటి? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే, వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే దీప అయితే ఖచ్చితంగా సూరజ్ జోష్నల మధ్య ఏదో నడుస్తుంది. సూరజ్ అయితే జోష్నని ఇష్టపడుతున్నాడు. జోష్ని ఇష్టపడుతుందో లేదో అన్న విషయం అయితే మనకి తెలియదు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. సర్లే అంత దూరం వస్తే అప్పుడే చూద్దామని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక సుమిత్ర అయితే మాత్రం తన పుట్టింటి గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే అక్కడ ఆల్రెడీ జోష్నకి గాయం అవుతుంది కదా. జోష్న ఒక మాట అంటుంది, నా కుడి కాలు బొటని వేలి కింద నువ్వుంటావని చెప్పాను. అలాగే జోష్నకు కుడికాలు బొటని వేలికి గాయం తలగడంతో జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. లోపలికి వెళ్ళి కోపంతో కుంటుకుంటూ అటు ఇటు తెగ నడిచేస్తూ ఉంటుంది. ఈలోగాని పారిజాతం అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఏమైందే, దెబ్బ తగిలిన దానివి ఒక చోట కూర్చొని ఉండకుండా ఎందుకే ఇంత ఆవేశంగా అటు ఇటు తిరిగేస్తున్నావు? ఏంటి, ఆ సూరజ్ గాడు కావాలని ఇదంతా చేశాడు. నా కుడికాలు బొటని వేలికి గాయమయ్యేలా చేశాడు. అసలు ఆ పూలకొండి అక్కడికి ఎలా వచ్చింది? ఒక్క విషయం చెప్తాను, నన్నేమనవు కదా అని చెప్పేసి, ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్నైతే. ఇక పారిజాతం అయితే ఆ పూలకొండి అక్కడికి ఎలా వచ్చిందో, సూరజ్ పూలకొండి ఆ పక్కన ఎలా పెట్టాడో అదంతా కూడా చెప్తుంది. సూరజ్ ఇంటి పెద్దవాళ్లకు ఆరోగ్యానికి హాని ఉంటుంది పక్కన పూలకొండి ఉంటే, అందుకు ఆ పక్కన పెట్టాలి అని చెప్పేసి పూలకొండిని తీసుకుని వెళ్ళి ఆ పక్కన పెట్టిన విషయం అదంతా తనకి తెలుసు అన్న విషయాన్ని చెప్తుంది. ఇదంతా నీ పన, నువ్వు ఇలాంటి పనులు చేసే నన్ను ప్రతి చోట ఓడిపోయేలా చేస్తావు నిన్ను అని చెప్పేసి తన గ్రాని మీద తిరగబడుతుంది. ఒసే ఒసే ఒసే, అదంతా నీ కోసం వాడు చేసిన ప్లాన్ అని నాకెలా తెలుస్తుంది? మీరు బయట ఏం పడ్డారో నాకెలా తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సూరజ్ ఫోన్ చేస్తాడు. ఇదిగో చూసావా, వాడు ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్నైతే. హలో బంగారం, ఎలా ఉంది కాలు నొప్పి? కుడి కాలు బొటని వేలు. ఒరే, నిన్ను మాత్రం వదిలిపెట్టనురా. నువ్వు కావాలనే నా వేలికి గాయమయ్యేలా చేసావని నాకు అర్థమవుతుంది. నిన్ను చంపేస్తాను. హలో 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 బంగారం, ఎక్కువ ఆవేశపడకు. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా గాయమయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండు బంగారం, బాయ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. అలా పెట్టేసిన తర్వాత ఆ ఫోన్ని విసిరేయబోతూ మంచం మీద పడేస్తుంది. షికి ఇలా కాదు, వాడికి ఏదో రకంగా బుద్ధి చెప్పి ఇంటి నుంచి బయటకు గెంటేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్నైతే. నేను అదే ఆలోచిస్తున్నానే. వాడు చాలా తెలివైన వాడు, నిన్ను చాలా తెలివిగా లాక్ చేస్తున్నాడు. ఆ విషయం అయితే అర్థమవుతూనే ఉంది. ఎట్టి పరిస్థితిలోని కూడా వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి పారిజాతమైతే అంటూ ఉంటుంది. మనం తీసిన గోతులో మనమే పడేలా ప్రతిసారి మనకే షాక్ ఇస్తున్నాడు. కాస్తో కూస్తో ఆ కార్తీక్ గాడు మన మీద జాలితో మనల్ని వదిలేసేవాడు. వీడు ప్రతి చిన్న విషయానికి రివెంజ్ తీర్చుకుంటూనే ఉంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. వాడిని ఈసారి ఏం చేస్తానో చూడు అని చెప్పేసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జోష్న. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచనతో జరిగిన విషయం మొత్తం చెప్పి అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కార్తీక్, దీప. కాంచనైతే చెప్తూ ఉంటుంది, మీరు సంబరపడొద్దు. ఎందుకంటే ఆ మాలిని చాలా తెలివైంది. ఓటమిని అంత త్వరగా ఒప్పుకోదు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా తిరిగి దెబ్బ వెంటనే కొడుతుంది అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, జాగ్రత్తగానే ఉంటాంలే. కార్తీకు, సరే పదదీప, అలసిపోయావు కదా ఈరోజు. అవును, ముందు దిష్టి తీయాలి. లేదులేమ్మా, అత్త అక్కడ దిష్టి తీసింది, తాత దిష్టి తీయించాడు దీపకి జోష్నకి ఇద్దరికి. ఒరే, నాకు ఒక్క విషయం మాత్రం మింగుడు పడ్డం లేదురా. అసలు ఆ జోష్న దీపతో కలిసి వంట చేయడమే ఆశ్చర్యంగా ఉంది. అదంతా సూరజ్ మాయలే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కార్తీక్, దీప ఇద్దరు లోపలికి. అలా దీపని రెస్ట్ తీసుకోమని చెప్పేసి కార్తీక్ బయటకు వచ్చి అసలు సూరజ్ బ్రదర్ గురించి ఆలోచించాలని అనిపిస్తుంది. ఎందుకంటే బ్రదర్ ప్రవర్తన కాస్త తేడాగానే ఉంది. అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు.
అలాగే జోష్నని ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇదంతా దేనికి దారి తీస్తుంది? జోష్న మీద బ్రదర్ మనసు పాడేసుకున్నాడా? అసలు జోష్నతో ఎవరైనా వేగగలరా? తెలుసు తెలుసు జోష్నని ప్రేమిస్తాడా? ఏమో ఏం చెప్తాం, ఇద్దరూ తిక్కల వాళ్లే కాబట్టి ఇష్టపడినా ఇష్టపడొచ్చులే. చూద్దాం, ఈసారి జాగ్రత్తగా కనిపెడితే అన్నీ అవే తెలుస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఆ సూరజ్ విషయంలో ఇంకాస్త లోతుగా ఆలోచించాలి, అసలు సూరజ్ జోష్ని ఇష్టపడుతున్నాడో లేదో తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా కార్తీక్ ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా సుమిత్ర అయితే సూరజ్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవ్వరు ఉన్నారో లేరో ఇదంతా కూడా వాళ్ళ లోపల చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక జోష్న ఆల్రెడీ గాయమై ఉంటుంది కాబట్టి ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు, ఎవరు బయటకైతే రారు. సుమిత్ర అటు ఇటు చూసుకుంటూ సూరజ్ దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి మీరిక్కడికి సరే రారా, మనం ఒక చోటుకి వెళ్ళాలి. నేను ఏం మాట్లాడకు, నువ్వు రా, మనం ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఒక్కసారే రారా అనే విషయం, ఆ మాట ప్రేక్షకులకైతే షాక్ అవుద్ది. కానీ అక్కడ సూరజ్ అలాగే సుమిత్రల మధ్య ఆ చనువు అలాగే ఆ మాటలు ఎప్పటి నుంచో కలిశాయి. కానీ ఈ క్లిప్లో అయితే ఇప్పటి వరకు బయటికి అయితే రాలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. ఇక రారా అని చెప్పేసి ఎప్పుడైతే సూరజ్ని చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుందో, సూరజ్ కూడా మాట్లాడకుండా సుమిత్ర వెంట వెళ్ళిపోతాడు. ఎందుకు, ఎక్కడికి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఇప్పుడు నన్నేం అడగొద్దని చెప్పాను కదా, నేను తీసుకువెళ్లే చోటికి నువ్వు రావడమే తప్ప ఇంకేమీ అడగడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే సరే అని చెప్పేసి ఇక బయలుదేరిపోతాడు. అలా గబగబా ఎవరూ లేరని చెప్పేసి బయటకైతే వచ్చేస్తుంది. కారు తీయమంటుంది, కారు తీస్తాడు. కారు తీసి ఇక దక్షిణామూర్తి ఇంటి దగ్గర ఆపమంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చానో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు లోపలికి వెళదాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఈ లోకాన్ని ఇక్కడ మాలిని మాత్రం ఎప్పటికీ అస్సలు ఈ ఇంట్లో సుమిత్ర అడుగు పెట్టే ప్రసక్తే లేదు. నా జీవితానికి అన్యాయం చేసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బాబాయ్ బలమేంటో తెలుసుకున్న నేను ఆ బలం మీదే దెబ్బ కొట్టి బాబాయ్ బలాన్ని బలహీనతగా మారుస్తాను. ఆ కుటుంబమే బాబాయ్ బలం అని అర్థమవుతుంది. ఆ కుటుంబాన్ని బలహీనతగా మార్చి తన వాళ్ళందరినీ తనకి దూరం చేస్తాను. సుమిత్ర అలాగే ఆ శివనారాయణ ప్రతి క్షణం కుమిలిపోతూ ఉండాల్సిందని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మాలిని అయితే, అమ్మ మాలిని, ఇంకా ఎంతసేపు అలా కూర్చుంటావు? ఇలా ఆలోచిస్తూ కూర్చుని ఉంటే బాధ తప్ప ఇంకేం మిగలదు. నువ్వు పైకి చెప్పకపోయినా బాధపడుతున్నావని నాకు తెలుసు. ఓటమిని నువ్వెప్పుడు అంత తేలిగ్గా ఒప్పుకోవు. అలాంటిది శివనారాయణ చేతిలో ఓడిపోవడం అనేది బాధగానే అనిపిస్తుంది. ఒక రకంగా నువ్వు చెప్పినట్టు నా కూతురి పక్కన కూర్చునే అవకాశం రావడంతో అది ఆనందకరమైన విషయమైన ఓడిపోవడం అనేది బాధే కదా. దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. మావి గారు, నా గురించి ఏం ఆలోచించకండి, మీరు వెళ్ళి పడుకోండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి మాలిని అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, జాగ్రత్త, త్వరగా పడుకో, ఇవేమీ ఆలోచించకు అని వెళ్ళబోతూ ఉండగానే ఈలోగానే ఆ లోపలికి ఎన్నో ఏళ్ల తర్వాత ఆ పుట్టింటి గడపలోకి అడుగు పెడుతుంది సుమిత్ర. ఇక ఒక్కసారే సుమిత్ర అడుగు లోపలికి పడేసరికే మాలిని గుండెలు గుబేలుమంటాయి. సుమిత్ర పక్కన సూరజ్. సుమిత్ర పుట్టింటికే రాదు, పుట్టింటి మొహమే చూడదు. పుట్టింటికి దూరం చెయ్యాలి సుమిత్రని, ఇంకెప్పటికీ అసలు పుట్టింటి గడపే తొక్కనివ్వకూడదు అనుకున్న మాలినికి సుమిత్ర అడుగు లోపల పడేసరికి షాక్ ఎదురవుతుంది. మావిగారు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మాలిని. ఏమైందమ్మా, ఏం జరిగింది అని వెనుతిరిగి చూస్తాడు దక్షిణామూర్తి. అలా చూసేసరికి తన గుమ్మంలో నిలబడి ఉన్న తన కూతుర్ని చూసిన దక్షిణామూర్తి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. అమ్మ సుమిత్ర, నువ్వు నా ఇంటికి, నువ్వు ఈ తండ్రి కోసం వచ్చావా అమ్మ సుమిత్ర అని చెప్పేసి గబగబా దగ్గరకొస్తాడు. నేను తండ్రి ప్రేమ కోసమో లేకపోతే వదిన పిలుపు కోసమో ఆడపడుచుగానో ఈ పుట్టింట్లో అడుగు పెట్టలేదు. ఏంటి మాలిని గారు షాక్ అయిపోయి చూస్తున్నారేంటి? సుమిత్రని ఎప్పటికీ పుట్టింట్లో అడుగు పెట్టనివ్వకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు తీరా ఇంట్లోకి వచ్చేసింది.
అని చెప్పేసి షాక్ ఎదురైనట్టుందేంటి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? తను మీ వదిన నిన్ను ఇంటికి తీసుకురావడం కోసమే ఇదంతా చేస్తుంది. ఈ మావయ్య కోసం తను ఏదైనా చేస్తుంది. ఈ ఇంటికి ఆధారం మగదిక్కైనా ఆడదిక్కైనా తనే అయ్యింది. అవును మరి, అవ్వకపోతే ఏమవుతుంది? తనే ఇంటికి దిక్కుగా మారాలని తన చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడో బయటకు గెంటేసింది కదా. నిన్ను మాత్రం మాయ చేసి నీ కళ్లకు గంతలు కట్టేసింది. అమ్మ సుమిత్ర, నువ్వేదేదో మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు ఇంటికొచ్చావు, అదే నాకు సంతోషం. ఆ శివనారాయణ నిన్ను రానిచ్చాడా? ముందు కూర్చోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. నాకు మీ మర్యాదలు అవసరం లేదు. మీ మర్యాదల కోసమో పుట్టింటి నుంచి పట్టుకెళ్లే సారి కోసమో నేను అడుగు పెట్టలేదు ఇంట్లో అని చెప్పి అంటూ ఉండగానే, మరి ఎందుకొచ్చావమ్మా? అసలు ఎందుకొచ్చావు? ఎందుకు మాలినిని మాటలంటున్నావు? అసలే ఓడిపోయిన బాధలో ఉంది తను. ఓడిపోయిన బాధలో ఎందుకుంటుంది? మళ్ళీ కుటుంబం మీద పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఓడిపోయిన బాధలో ఉండే మనిషి కాదు నీ కోడలు మాలిని. అమ్మా, మాలిని ఏమి అనకమ్మా. అసలే తను ఎంతో బాధలో ఉంది. ఎన్నో ఏళ్లగా నీ మెట్టినింటి కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి నిస్సహాయురాల్లా మిగిలి ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి, నా మెట్టినింటి కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిందా? పిచ్చి నాన్న, నువ్వు పిచ్చివాడివి కాబట్టే నిన్ను గుప్పెట్లో పెట్టి ఆడిస్తుంది. అమ్మా, అసలేం మాట్లాడుతున్నావు అమ్మా? ఈ మాలిని చాలా తెలివైంది. కట్టుకున్న భర్తని దూరంగా గెంటేసింది. ఇక నా మెట్టినింటి కారణంగానే తను వెళ్ళిపోయాడని సృష్టించింది. కన్నబిడ్డ ఎలా ఉంటాడో కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంది. కళ్ళ ముందు కన్నబిడ్డ కనిపించినా వాడు తన కన్న కొడుకే అని గుర్తించలేని పరిస్థితిలో గుడ్డిదైపోయి ఉంది నీ కోడలు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా మనవడు ఏ నీకు కూడా తెలియదు కాదు. అవునులే, నీ కోడలు మాయలో ఉన్న నీకు నీ మనవడు ఎలా గుర్తుంటాడు? నీ మనవడిని నువ్వెలా గుర్తుపడతావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అసలేం మాట్లాడుతున్నావు సుమిత్ర? నా కొడుకు కళ్ళ ముందు ఉండడమేంటి? అసలు నా కొడుకు గురించి నీకు తెలుసా? అవును, నీ కళ్ళ ముందు నిలువెత్తు రూపంగా ఈ రోజు నిన్ను ఓడించి ఈ మేనత్తను గెలిపించింది ఎవరో కాదు, నా మేనల్లుడు సూరజే నీ కన్న కొడుకు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి సుమిత్ర, నువ్వు చెప్పేది నిజమా? వీడు నా కన్న కొడుకా? ఏంటమ్మా ఇదంతా? అమ్మ సుమిత్ర, వీడు నా మనవడా? మీ అన్నయ్య కొడుకా అని చెప్పేసి అంటూ ఉండగానే, మీ ఇద్దరికీ ఎలా తెలుస్తుంది? పగలు, ప్రతీకారాలు, పంతాలు, డబ్బు, అహంకారం ఇవి తప్ప మరొకటి తెలియని మీకు బంధాల విలువ ఎలా తెలుస్తుంది? బంధం పక్కనే ఉన్నా దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి మీది. పేగు బంధాన్ని కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉంది నీ కోడలు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? వీడు నా కన్న కొడుకు. అవును, ఇదిగో కావాలి అంటే సాక్ష్యం అని చెప్పేసి తన అన్నయ్య సూరజు పక్కనే ఉన్న ఒక ఫోటోనైతే చూపిస్తుంది మాలినికి. దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి, షాక్ అయ్యావా? అసలు నువ్వు మనిషివేనా? నీకు మమకారం, మానవత్వం ఇవేమైనా ఉన్నాయా? బండరాయిలా బ్రతుకుతున్నావా? సుమిత్ర, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. నా గురించి తెలియకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి అంటూ ఉంటుంది మాలిని. ఒక్కసారి వచ్చి మాలిని చెంప పగలగొడుతుంది. నీ గురించి నాకు తెలీదా? కుటుంబాలని దూరం చేసి అయిన వాళ్లను విడదీసి కట్టుకున్న మొగుణ్ణి, కన్న కొడుకుని కూడా దూరంగా వదిలేసి వాళ్ళెలా ఉన్నారో ఎలా ఉంటారో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో గుడ్డిదాల్లా నువ్వు గర్వంగా బ్రతుకుతున్న నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? వీడు వచ్చిన 2వ రోజే వీడు నా మేనల్లుడని తెలుసుకున్నాను. వీడిలో అచ్చం నా మంచితనం కనపడింది. నా అన్నయ్య మానవత్వం, నా తండ్రి సాధించాలనే పట్టుదల ఇవన్నీ కూడా వీడిలో ఉన్నాయి. వీడికి అహంకారము ఉంది, మంచితనము ఉంది, దేన్నైనా గెలవగలిగే సత్తా ఉంది. మనందరిలో ఉండే లక్షణాలు వీడిలో కనిపించాయి. నాకప్పుడే అనుమానం వచ్చింది, వీడు పరాయివాడు కాదు, అందుకే నా ఇంటికి చేరాడని. ఆ తర్వాత వీడిని నిలదీస్తే వీడు నా కోసం వచ్చానని
నా అన్నయ్యే నా కుటుంబం కోసం వీడిని నా దగ్గరికి పంపించారని, ఇంతకాలం వీడికి నా కుటుంబం గురించి అన్నీ చెప్పి, నా కుటుంబంతో వీడైనా కలిసి ఉండాలని చెప్పేసి వీడిని నా ఇంటికి పంపించాడు. నా మేనల్లుడుగా, నీ కొడుకుగా రాలేదు వీడు. నా మేనల్లుడిగా ఈ మేనత్త దగ్గర ఉండడానికి వచ్చాడు. వీడి గురించి అన్నీ తెలుసుకున్న నేను వీడిని నా ఇంట్లోనే ఉండనిచ్చాను అంటే దానికి కారణం నా అన్నయ్య. నా అన్నయ్య పెంపకం, నా అన్నయ్య మంచితనం. నా పుట్టిల్లు నాకు అన్యాయం చేసిన నా అన్నయ్య ఎప్పుడూ నాకు ద్రోహం చేయలేదు, మంచే చేశాడు. నువ్వు మాత్రం నా పుట్టింటిని నాకు లేకుండా చేసి ఇప్పటికీ కూడా నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, నాన్న సూరజ్, నీకు నేనేమన్యాయం చేశానురా? ఎందుకురా నాకు దూరంగా వీళ్లకు దగ్గరగా ఉంటున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. నిన్ను ఫోటోలో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. నువ్వు కుటుంబాల్ని విడదీస్తావని నాకు తెలుసు. నీతో కలవాలని, నీతో ఇక కొడుకుగా బ్రతకాలని నాకు లేదు. ఏంట్రా సూరజ్ ఇదంతా? అమ్మా సుమిత్ర, నాకు తెలియదమ్మా. మాలిని ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్న దేవత అనుకున్నాను. భర్తకి దూరమయ్యి నీ మెట్టినింటి కారణంగా తన భర్త తనకి దూరంగా బ్రతుకుతున్నాడని, నీ మెట్టినింటి కారణంగానే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చి, నీ మెట్టినింటి కారణంగానే ఇక వాడు ఎన్నో రోజులు కోమాలో, ఆ తర్వాత బయటకొచ్చినా ఇక్కడికి రాకుండా వాడి ప్రేమకి దూరంగా బ్రతుకుతుందని అనుకున్నానే తప్ప, మాలిని తన చేతులతో తనే కన్న బిడ్డని, కట్టుకున్న భర్తని దూరం చేసుకుందని తెలుసుకోలేని గుడ్డివాణ్ణి అయిపోయాను. నిజమే సుమిత్ర, నువ్వు చెప్పింది. మనవణ్ణి గుర్తుపట్టలేకపోయాను. కోడలు చేస్తున్న పనుల్ని తెలుసుకోలేకపోయాను. కూతురు ప్రేమని, స్నేహితుడి త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చివరకు నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళేటప్పుడైనా వాడెందుకు వెళుతున్నాడో, ఎందుకు నాకు దూరం అవుతున్నాడో తెలుసుకోలేని గుడ్డివాడిని చేసేసింది ఈ మాలిని అని చెప్పేసి, నన్ను క్షమించరా. ఇంతకాలం నా మనవడి కోసం నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. ఏ రోజు నిలువెత్తు రూపంగా నా ముందు నిలబడతావని నేనస్సలు ఊహించలేదురా అంటూ మనవడిని ఎమోషనల్గా హగ్ చేసుకుంటాడు. ఇక దక్షిణామూర్తి అయితే ఎప్పుడైతే సూరజు తన కన్న కొడుకే అని తెలుసుకుంటుందో, మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ముఖ్యంగా ఇక అప్పుడే సుమిత్ర మాలిని చెంప పగలగొట్టడం తన అహంకారం మీద మరింత దెబ్బ తగులుతుంది. నన్నే కొడతావా? నా కొడుకుని నీ వైపు తిప్పుకుంటావా? నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నన్నే కొడతావా, నా వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకుంటావా అని. నేనెప్పుడూ నా వైపు ఎవరిని తిప్పుకోవాలని చూడలేదు. నా మంచితనమే నా వాళ్లను నా దగ్గరికి చేర్చింది. మీ ఇద్దరు అహంకారంతో ఉన్నారు కాబట్టి మీరిద్దరూ నాకు దూరంగా మిగిలిపోయారు. కానీ నా మేనల్లుడు మంచితనం నచ్చింది. వాడు నా కోసం ఆలోచించే విధానం నచ్చింది. అందరూ కలిసి ఉండాలనే వాడి ఆశయం నచ్చింది కాబట్టే నా దగ్గరికి చేరాడు, నా దగ్గర ఉండగలుగుతున్నాడు. వాడిక నాతోనే ఉంటాడు. వాడెప్పటికీ ఇక్కడికి రాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. నాన్న సూరజ్, ఈ అమ్మను వదిలి వెళ్ళిపోతావా? అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నాకు. అలాంటిది అమ్మ దగ్గర నేనెలా ఉంటాను? అన్నీ తానే పెంచాడు మా నాన్న. మంచితనం, మానవత్వం తప్ప మరోటి నాకు నేర్పించలేదు. నేను మంచిగానే బ్రతకాలి అనుకుంటున్నాను. కుటుంబాలను విడదీసి అందర్నీ బాధ పెడుతూ నేను మాత్రమే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ అనుకోవడం లేదు. అందుకనే నన్ను నీ కొడుకు అనుకోకు. ఇంతకాలం కొడుకుకి దూరంగానే బ్రతికావు. కొడుకు ఎలా ఉంటాడో తెలియకుండానే బ్రతికావు. ఇప్పుడు కూడా నేను నీ కొడుకుని కాదనుకునే బ్రతుకు. అంతే తప్ప కొత్తగా బంధాన్ని కలుపుకోవాలని ప్రయత్నించినా నేను సిద్ధంగా లేను. నేను నా మేనత్త కోసం వచ్చాను. నా మేనత్త దగ్గరే ఉంటాను. నాన్న చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఏదో ఒక రోజు నాన్న కూడా వస్తాడు. ఖచ్చితంగా మేమందరం కలిసే ఉంటాము అని చెప్పేసి సూరజు అంటూ ఉంటాడు. సూరజు మాటలకే మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. నా మేనల్లుడంటే అది, మంచితనం అంటే అలా ఉండాలి. నా అన్నయ్య పెంపకం అది. నువ్వు కనుక పెంచి ఉంటే వీడు కూడా నీలానే తయారై ఉండేవాడు. అందుకే అన్నయ్య వీడిని దూరంగా తీసుకుని వెళ్ళి ఇక తన ప్రాణంలా పెంచుకున్నాడు. ఆడది లేకపోయినా ఒంటరిగా పెంచుకుని అన్నయ్య మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మరోసారి నా కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూసినా, నా కుటుంబం జోలికి వచ్చినా, నా వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టినా ఈ సుమిత్ర క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఇక నుంచి ఒంటరిగా ఉండవలసిందే తప్ప నీకంటూ ఎవ్వరూ ఉండరు అని చెప్పేసి
ఇక సుమిత్ర అయితే మాలినికి చాలా పెద్ద షాక్ ఇస్తుంది. సూరజు తన కన్న కొడుకే అని గుండె పగిలే నిజాన్ని బయట పెట్టడమే కాదు, ఫోటో కూడా చూపించి సాక్ష్యాలతో సహా బయట పెట్టేయడంతో అలా ఇక ఊహించని షాక్ ఎదురవుతుంది మాలిని. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో నచ్చితే హైప్ బటన్ పై క్లిక్ చేయండి.